గుడ్. ఇంకా నువ్వేనా పక్క పాపనా? పక్క పాప పేరు చెప్పాము అని. పాపమోళ్ళ నరసమ్మ. పాపమోళ్ళ నరసమ్మ. ఇంకా ఇది ఎవరు? ఇది గ్రామంలో ఎవరుండాలని కాదు. ఈ గ్రామంలో 2000 మంది వాళ్ళు ఉంటే 2000 మంది దీంట్లో గ్రామంలో సభ్యులుగా ఉండొచ్చు. ఇక మీ ఇష్టం. మళ్ళీ మాకు చెప్పలేదు సార్, ఆ రోజు నిద్రపోతుండే సార్, ఇంట్లో పడుకోనుంటే సార్ అంటే అది చెప్పమ్మా. అమ్మ గద్ద మీద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. గద్ద మీద లక్ష్మమ్మ. చెప్పలు కొట్టాలి గట్టిగా. ఇంకా బోయల లక్ష్మి. ఇది బాత్రూములు కట్టుకునే కమిటీ కాదు, గ్రామాభివృద్ధికి పాటుపడే కమిటీ. ఏం పని చేసినా మేమందరం ముందుంటాం, మీరు వస్తే మేము వస్తాం అనేటువంటి వాళ్ళు ఉండాలి. దాంట్లో ఒకటి టాయిలెట్ కూడా. ఒక నిమిషం ఆవిడతో మాట్లాడదాం. అమ్మా అమృతమ్మా, ఎందుకు ఏమనుకుంటున్నావు దీని గురించి? నేను ఎందుకు ఇచ్చావు? మీరు ఏం పని చేయమంటే ఆ పని చేస్తాను సార్. వెరీ గుడ్. అదే ఏం పని చెప్తే ఆ పని చేయని చేస్తాను సార్. వెరీ గుడ్. రవికిరణ్ గారు విన్నారా? ఓకే. అమ్మాయిలు కూడా, అమ్మాయిలు, యువతులు, యువకులు అందరూ కూడా రావచ్చు. ఎవరు? ఏం పేరమ్మా? మల్లమ్మ. ఇంటి పేరు లలాడి మల్లమ్మ. వెనకలా ఏ అమృతమ్మా? అమృతమ్మకి అప్పుడు నోరు వచ్చేసింది. పట్ట పట్ట తిరుగుతుందమ్మని. మనమ్మ. ఇంకా ఇదిగో మళ్ళీ మేము ఈ కమిటీలో మాకు లేదు అని చెప్తే మాత్రం బాగోదండి. ఇప్పుడే ఈరోజు తెలియాలి. మాకు నెంబర్ ఉంది, ఆ నెంబర్ వస్తేనే గ్రామంలో ఉంటాం, లేకపోతే మోత్కుపల్లి. ఆల్రెడీ కమ్యూనికేషన్ అయిపోయింది. ఏందయ్యా ఏందో ఇది అన్యాయం. అసలు తిడుతున్నారా మిమ్మల్ని? అసలు లేదు లేదు, ఫస్ట్ ఆడవాళ్ళని చెప్పమన్నాం, తర్వాత మగవాళ్ళు. ఇంకా ఇంకా ఎవరున్నారు? ఏందమ్మా ఎవరున్నారు ఇక? సుగుణమ్మ. సుగుణమ్మ ఇంటి పేరు? చాకల పెంటమ్మ. ఇంకా ఉంటావా అమ్మా? మంటు లక్ష్మి. మగవాళ్ళు ఈ ఊళ్ళో అంతా ఆడవాళ్ళు ఏమంటే చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి చెప్పండి. అదిగో అక్కడ గడ్డ మీద అనంతయ్య. మళ్ళీ ఇక్కడ కూడా గద్ద మీద అనంతయ్య వచ్చాడు. అబ్బా చెప్పండి కూడా గద్ద మీద అనంతయ్యకి. చెప్పమ్మా చెప్పండి త్వరగా. నారాయణ రెడ్డి. ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండొచ్చు. కట్టుకుంటాం సార్ మేము. నారాయణ రెడ్డి సార్. ఏంది మళ్ళీ వెళ్ళిపోతున్నా చూడు? అయిపోయినాక కూడా ఎవరికి ఓపిక లేదు.
మేమైతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం 10:30-11 దాకా ఇక్కడ కూర్చోవాలి మాకు పనున్నా లేకున్నా. మీరు మాత్రం వెళ్ళిపోతారు. వెళ్ళిపోండి, మేము కూడా వెళ్ళిపోతాం. ఇటు ఆ ప్రసాదం ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ సుగుణమ్మ గారు, చాలా సంతోషం. చెప్పండి పేర్లు. ఇంకా నరసింహారెడ్డి స్టూడెంట్స్ కూడా. పాండు ఏడి పాండు ఏడి ఇంటి పేరు కబడ్డీ కొట్టాలి పాండుకి అందరూ. టీచర్ నరసింహులు. ఈ కమిటీలో హైదరాబాద్ నుంచి కూడా ముగ్గురు, శ్యామ్ సుందర్ గారు, ఇంకా రమణ, వేణుగోపాల్, ఈ పివి శాస్త్రి నలుగురు ఉంటారు. అలాగే మన గ్రామ సర్పంచ్ అనంతగౌడ్ కూడా ఈ కమిటీలో ఉంటారు. అందరం కలిసి అప్పుడు పని చేసుకోవచ్చు. అప్పుడు దీంట్లో నలుగురు మా వాళ్ళు, 30 మంది మీ వాళ్ళు. మనం ఏం చేయాలంటే అందరు 30 మంది ఉండాలి. అర్థమైందా? లేకపోతే మేమే టేబుల్ మోసుకొచ్చి, మేమే చైర్లు మోసుకొచ్చి, మేమే బస్సులో వచ్చి మాకేం భోజనాలు పెట్టనక్కర్లే, మాకేం డబ్బులు ఇవ్వక్కర్లే, మా డబ్బులు మేము పెట్టుకుంటాం. గ్రామం బాగుపడడానికి మనం అందరం కలిసి పనిచేస్తాం. ఇంకా చామల రామరెడ్డి చామల రామరెడ్డి రాజయ్య